మీరు హెల్తీగా ఉన్నారా లేదా అని ఈ 5 మెషర్స్ తో తెలుసుకోవచ్చు. నెంబర్ 1, టైమ్లీ బోవెల్ మూవ్మెంట్. మీరు వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు 5 to 10 మినిట్స్ లో మీ బోవెల్ అనేది ఫ్రీగా అయిపోవాలి. అలా అయితే మీరు హెల్తీగా ఉన్నట్లు అని అర్థం. నెంబర్ 2, ఎక్సెస్ గా వెయిట్ ఉండకపోవడం. మీకు తెలుసు మీరు ఎక్సెస్ గా వెయిట్ ఉన్నారా లేరా అని. నెంబర్ 3, మీ స్కిన్ క్లియర్ గా ఉండటం, పింపుల్స్ ఉండటం కానీ ఎటువంటి స్కిన్ ఇష్యూస్ అయినా ఉంటే మీ హెల్త్ పైన వర్క్ చేయాలి. నెంబర్ 4, డే మొత్తం ఎనర్జెటిక్ గా ఉండడం, మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా ఎనర్జెటిక్ గా ఉండడం. నెంబర్ 5, స్ట్రాంగ్ హంగర్ ఉండడం, అంటే మళ్ళీ ఆకలి అవ్వడం కాదు, టైం కి స్ట్రాంగ్ గా ఆకలి అవ్వడం. నెంబర్ 6, హావింగ్ డీప్ స్లీప్. బెడ్ మీద పడుకున్న 5 to 10 మినిట్స్ లో స్లీప్ కి వెళ్తే మీరు హెల్తీగా ఉన్నట్లు అర్థం. నెంబర్ 7, బాడీలో ఎటువంటి జాయింట్ పెయిన్స్ లేకపోవడం. పైన చెప్పిన 7 out of 7 హెల్తీగా ఉన్నట్లయితే ఎస్ అని కమెంట్ చేయండి, లేకపోతే నో అని కమెంట్ చేయండి. మీకు ఒక సీక్రెట్ లింక్ PDF రూపంలో పంపిస్తాను. మీరు హెల్తీగా ఉన్నారా లేదా అని ఈ 5 మెషర్స్ తో తెలుసుకోవచ్చు. నెంబర్ 1, టైమ్లీ బోవెల్ మూవ్మెంట్. మీరు వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు 5 to 10 మినిట్స్ లో మీ బోవెల్ అనేది ఫ్రీగా అయిపోవాలి. అలా అయితే మీరు హెల్తీగా ఉన్నట్లు అని అర్థం. నెంబర్ 2, ఎక్సెస్ గా వెయిట్ ఉండకపోవడం. మీకు తెలుసు మీరు ఎక్సెస్ గా వెయిట్ ఉన్నారా లేరా అని. నెంబర్ 3, మీ స్కిన్ క్లియర్ గా ఉండటం, పింపుల్స్ ఉండటం కానీ ఎటువంటి స్కిన్ ఇష్యూస్ అయినా ఉంటే మీ హెల్త్ పైన వర్క్ చేయాలి. నెంబర్ 4, డే మొత్తం ఎనర్జెటిక్ గా ఉండడం, మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా ఎనర్జెటిక్ గా ఉండడం. నెంబర్ 5, స్ట్రాంగ్ హంగర్ ఉండడం, అంటే మళ్ళీ ఆకలి అవ్వడం కాదు, టైం కి స్ట్రాంగ్ గా ఆకలి అవ్వడం. నెంబర్ 6, హావింగ్ డీప్ స్లీప్. బెడ్ మీద పడుకున్న 5 to 10 మినిట్స్ లో స్లీప్ కి వెళ్తే మీరు హెల్తీగా ఉన్నట్లు అర్థం. నెంబర్ 7, బాడీలో ఎటువంటి జాయింట్ పెయిన్స్ లేకపోవడం. పైన చెప్పిన 7 out of 7 హెల్తీగా ఉన్నట్లయితే ఎస్ అని కమెంట్ చేయండి, లేకపోతే నో అని కమెంట్ చేయండి. మీకు ఒక సీక్రెట్ లింక్ PDF రూపంలో పంపిస్తాను.